హే రవి, నువ్వు కళ్ళు మూసుకుని ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నావు? ఏం లేదు టీచర్, మా అమ్మ ఎగ్జామ్లో కాపీ కొట్టొద్దని చెప్పింది. బాబు టికెట్ 10 రూపాయలు కదా, చిల్లర లేదు, 500 నోటు తీసుకో. పొద్దునే 500 నోట్ ఇస్తే చిల్లర ఎక్కడి నుంచి తేవాలి? నేను బ్యాంకు నడుపుతున్నానా లేదా బస్సు నడుపుతున్నానా? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మకి నాకు చల్లగా వేసిందని చెప్తే ఇంకా ఫోన్ చూడు, తగ్గిందని కొట్టింది. నీకు సిగ్గు లేదు, ఇంత వయసు వచ్చిన అమ్మాయిలు ఎంట పడుతున్నావంట. అది నేను చదువుకునే రోజుల్లో చేశానయ్యా, ఇప్పుడు కేసు వాయిదా వచ్చిందయ్యా. సార్ కండక్టర్ గారు, ప్లీజ్ పుట్ ఆన్ వన్ టీవీ సార్. వి ఆర్ మిస్సింగ్ కార్తికా దీపం సీరియల్. అమ్మా టీవీ ఇన్ ద బస్. yes sir. if one episode is missed I can't sleep. డార్లింగ్, ఇల్లు చాలా నీట్ గా ఉంది. ఏమైంది, పని చేయడం లేదా? ఏం లేదు. అయితే నా మొబైల్ ఛార్జర్ దొరకలేదు, అది వెతుకుతూ ఇల్లంతా శుభ్రం చేశాను. ఏంటి బాబు, రోజు లేట్ గా స్కూల్కి వస్తున్నావు? సార్, మా అలారం కూడా లేట్ గా వస్తుంది సార్. అలానా? సరే చెప్పు. 2+2 ఎంత? 2. అమ్మ నిన్న ఎంత వస్తుంది? నేను అమ్మమ్మ కోసం చికెన్ ఫ్రై చేశాను. ఏం చేయాలి? ఆమెకు పళ్ళు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ కి సార్. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బయటికి ది. నేను స్కూల్ కి వెళ్తున్నా, ఇవన్నీ ఎందుకండి? నాకు బైక్ వద్దు, మీరే ఉంచుకోండి. మమ్మ, ఈ రోజు ఏ సబ్బుతో స్నానం చేసావు? చాలా తెల్లగా మెరిసిపోతున్నావు. నువ్వెంత ఒత్తిడి చేసినా నా పెన్షన్ డబ్బుల నుండి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. పింకీ ఎక్కడా? 1+1 ఆఫర్ అంట, తీసుకుంటా. రేపు వైకుంఠ ఏకాదశి, కడకట్టుకో. నీ అన్నయ్య గురించి చెప్పు. నేను మమ్మీ పొట్టలో పుట్టాను, మా అన్నయ్య చెత్తబుట్లో దొరికాడు. బాబు, ఇంత చిన్న వయసులో ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏంటి, నేను పెద్దయ్యాక ఉద్యోగం లేకపోతే నాకు పిల్లనివ్వరు కదా. ఏంటి మీరు పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతారంట? నీకు కావాలంటే తీసుకో, లేదంటే పోయి వేరే చోట తీసుకో. ఊరికే పాలల్లో నీళ్లు కలిపినావు, నీళ్ళల్లో కాఫీ కలిపినావు అని సోది చెప్పడు. వయసు ఎంత బాబు? కండక్టర్ అడిగితే 2 సంవత్సరాలని చెప్పు బాబు. 2 సంవత్సరాలని అమ్మ చెప్పమంది. నువ్వు చిత్రం దిగద బండి ఎదురు పెండదే అప్పై పంబరు ఉడక ఉండదకి ఒకనా తిన్నా. ఎందుకు ఏడుస్తున్నావు పాపా? నా బర్త్డేకి డాగ్ కొనమన్నా కుక్క బొమ్మ కొనిచ్చాడు. ఏమైంది అలా ఉన్నావు? చుట్టాలు డబ్బులు ఇచ్చారు అని తీసుకుంటే అమ్మ కొట్టిందే, మళ్ళా డబ్బు తీసుకెళ్లి చీర కొనుక్కుంది. ఒరే అయ్యా, ఎప్పుడు చూసినా కష్టపడతానే ఉంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదరా. మనలాంటి కష్టపడే రైతు బిడ్డలకి పిల్లని ఎవరిస్తున్నారు బాబాయ్? ఏం బాబు, పెళ్ళంటే ఆట కదూ. నాకు ఏ పప్ప కవలి, త్వరగా పెళ్లి చెయ్యి. భూషణం నువ్వు చిత్రం దిగద బండి ఎదురు పెండదే అప్పై పంబరు ఉడక ఉండదకి ఒకనా తిన్నా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మకి నాకు చల్లగా వేసిందని చెప్తే ఇంకా ఫోన్ చూడు, తగ్గిందని కొట్టింది.